హాయ్ అండి, వెల్కమ్ టు గృహలక్ష్మి క్రియేటివ్స్. నేను ఒక చిన్న వ్లాగ్తో మీ ముందుకు వచ్చానండి. చిన్నదంటే చిన్నదేం కాదు, బాగానే పెద్దదే. కాకపోతే ఇప్పుడు మేము ఎక్కడికి వెళ్తున్నామంటే, ఇది ఏకాదశి రోజు అల్లంపూర్ టెంపుల్కి వెళ్ళాము. అక్కడ తీసుకున్న వ్లాగ్ టెంపుల్ మొత్తం చూపిస్తాను. ఎందుకంటే ఇది చాలా పెద్ద టెంపుల్ కాబట్టి వ్లాగ్ కొంచెం పెద్దగా అయిందిలే. ఇక్కడ 5వ శక్తిపీఠం జోగులాంబ అమ్మవారు ఉంటారు. అలాగే బాలబ్రహ్మేశ్వర స్వామి, శివుడు ఉంటాడు. ఇక్కడ చూసినా శివుడే కనిపిస్తాడు. ఆలయం మొత్తము కోటిలింగాలు అని చెప్తారు. ఇప్పుడైతే లేవు అన్ని కోటిలింగాలు అని అంటారు. కొంతవరకు అయితే చాలా ఉన్నాయి. ఎంత చూసినా అసలు ఇంకా అయిపోదేమో అన్నంత విశాలంగా ఉంటుంది టెంపుల్. చాలా ప్రత్యేకమైన మహిమలు గల దైవస్థలం ఇది. మొత్తం చూపిస్తాను. ఇక్కడ ఒక స్టోరీ కూడా ఉంటుంది. ఈ ముస్లిం దేవుడు, మన హిందూ దేవుడు ఇద్దరూ కలిసి ఒకే టెంపుల్లో ఉంటారనమాట. ఈ క్షేత్రముకి నాకి కావాలని ఇద్దరు అలా గొడవ పడతారంట. ఇద్దరు తోపుకునేటప్పుడు మెయిన్ ద్వారానికి అలా వాళ్ళ చేతులు తగిలి గుర్తులు పడ్డాయి, ఇట్లా లొద్దుల్లాగా. నేను కూడా చూశాను. చివరి దాకా చూడండి, చివరిలో అది క్లియర్గా చూపిస్తాను మీకు. శివుడైతే ముందుకి తోపుకొని వెళ్ళిపోయాడు కాబట్టి ఆలయం మొత్తం శివుడు ఉంటాడు. ఎంట్రన్స్ దగ్గర ముస్లిం దేవుడు కూడా ఉన్నాడు. అంతా క్లియర్గా చూపిస్తాను. ఇక్కడైతే టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇక్కడ చూస్తున్నారు కదా, ఎంట్రీ అవుతున్నారు లోపలికి. మేమైతే కారు ఒక పక్కకు ఆపేసి ఇంకా ఇటు సైడు వెళ్ళొచ్చు, లేదంటే ఇటు సైడ్ కూడా వెళ్ళొచ్చు. మేము ఇటు వెళ్తున్నాము. ఇక్కడ పురావస్తు ప్రదర్శనశాల అంటే మ్యూజియం అన్నమాట. ఈరోజు అయితే మ్యూజియం మూసి ఉంది. అందులో పాత వస్తువులన్నీ భద్రపరిచారు. ఇక్కడ టెంపుల్స్ చూస్తేనే తెలుస్తాయి, చాలా పురాతనమైనవి. మొత్తం రాతి కటకంతో చాలా చక్కగా చేశారు. ఇక్కడ కనిపిస్తుంది కదా ద్వారము, ఇక్కడ నుంచి అయితే ఎంట్రీ పెట్టారు ఈరోజు. ఇక్కడ అమ్మవారిని, తుంగభద్ర నది మొత్తం క్లియర్గా చూపిస్తాను. వీడియో మొత్తం చివరి దాకా చూడండి. ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టుంటే కూడా మా వీడియోని మొత్తం వీడియోస్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సో లోపలికైతే వచ్చేసాము. ఇక్కడ ఎంట్రీలో శమి వృక్షము ఉంటుంది. ఇక్కడ శమి చెట్టు అంటే జమ్మి చెట్టు చుట్టూ తిరిగి పూజలు చేసుకుంటున్నారు. ఇదంతా గర్భగుడి వెనకాల అన్నమాట. అక్కడక్కడ నేను చెప్పాను కదా చాలా లింగాలు ఉన్నాయని, ఇలా చిన్న చిన్న గుళ్ళు కట్టేసి అక్కడక్కడ లింగాలు పెట్టేస్తారు. చాలా చాలా ఉన్నాయి. ఈ రాతి స్తంభాలు, రాతి కటకము చూడడానికి చాలా చక్కగా ఉంటుంది ఈ టెంపుల్ అయితే. చూస్తున్నారు కదా, ఇలా గుడి చుట్టూ అక్కడక్కడ టెంపుల్స్ మొత్తం శివలింగాలే. అంటే పేర్లు వేరు వేరే ఉన్నాయి. కొన్ని చోట్ల అయితే పేర్లు తీశాను. ఇక్కడ బాలబ్రహ్మేశ్వర స్వామి మెయిన్ గర్భగుడి అన్నమాట. ఆలయానికి దారి అని ఇక్కడ చూపిస్తున్నారు కదా. ఇది ఆలయం ముందర ధ్వజస్తంభం. చాలా పెద్దగా ఉందన్నమాట ధ్వజస్తంభం కూడా. ఎదురుగా శివుడు ఉన్నాడు. చుట్టూ ఆలయం చూపిస్తున్నా చూడండి, ఎంత పొడుగ్గా ఉంది ధ్వజస్తంభము. ఇక్కడే ఎంట్రీ అన్నమాట గర్భగుడిలోకి వెళ్ళడానికి.
పక్కనే రేణుకాదేవి ఉందంట, ఇక్కడ రాశారు. చిన్న గుడి అయితే ఉంది అటు సైడు మలిపి. రేణుకాదేవి అని పెట్టారనమాట ఎంట్రన్స్లో. శివుడి కూతురు అని చెప్తారు కదా రేణుకాదేవి, అమ్మవారు కూడా ఇక్కడ వెలిశారు. కాకపోతే తాళం వేసి ఉంది, ఇక్కడ దీపం వెలిగించారు గుడి ముందర. ఇక్కడ గుడి ముందు మనం జ్యోతులు పెట్టడానికి అలా పెట్టేశారు. ఇప్పుడైతే గర్భగుడిలోకి ఎంట్రన్స్ అనమాట ఇది. లోపలికి వెళ్ళాక కొంతవరకు చూపిస్తాను. ఇంకా గర్భగుడిలో ఫొటోస్ తీయకూడదు కాబట్టి మనం కొంతవరకు అయితే చూద్దాము. లోపల శిల్పాలు చాలా బాగున్నాయి. ఇక్కడ దేవుడి పాదాలు ఉన్నాయి నందీశ్వరుని ముందర. శివుడికి ఎదురుగా నంది ఉంటాడు కదా అక్కడ. ఇదంతా లోపల గర్భగుడిలో చుట్టూ చాలా చక్కగా ఉన్నాయి. స్తంభాలు శిల్పాలతో చాలా బాగా చెక్కారనమాట. ఇక్కడ ఒక సైడ్కి పార్వతీదేవి అమ్మవారి విగ్రహం రాతి శిల్పంతో చెక్కారు. ఇక్కడ గర్భగుడిలోంచి మేము బయటికి వచ్చేసాము. ఇంకా అక్కడ స్టాప్ చేశాను, గర్భగుడిలో తీయలేదు. అక్కడ నుంచి బయటికి వస్తే ఇక్కడ కొబ్బరికాయలు కొట్టు స్థలము అని బోర్డు పెట్టారు. ఇక్కడ కొబ్బరికాయలు కొట్టేసుకొని ఇంకా ఇది గుడి చుట్టూ, గర్భగుడి చుట్టూ మొత్తము లింగాలు ఉన్నాయన్నమాట. అక్కడక్కడ చుట్టూ గుళ్ళు. నేను ఒక్కొక్క లింగం చూపించుకుంటూ వెళ్తాను, ప్రశాంతంగా చూడండి. ఇక్కడ చూస్తున్నారు కదా చిన్న చిన్నగా, ఇక్కడ వారాహి అంట. దక్షిణామూర్తి లింగం, ఇక్కడ కూడా దక్షిణామూర్తి శివలింగము. సూక్ష్మేశ్వరుడు, భుజంగేశ్వరుడు, కలకేశ్వరుడు, అలా అన్ని రూపాలైన శివుణ్ణి పెట్టారనమాట. లింగోద్భవమూర్తి. ఇక్కడ సైడ్కి చూడండి, ఇది గర్భగుడి చుట్టూ మనం ప్రదర్శనలు చేస్తాం కదా గర్భగుడి చుట్టూ, అదనమాట. మొత్తం రాతి శిల్పాలతోనే గుడి కట్టారు. ఇక్కడ మహిషాసుర మూర్తి, మహిషాసుర మూర్తి, మహిషాసుర మర్దిని, వామో తప్పు చదివా నేను. నటరాజస్వామి ఇక్కడ. ఇక్కడ అటు ఇటు కట్టలు ఉన్నాయి, అక్కడ కూడా లింగాలను, పెద్ద పెద్ద లింగాలను పెట్టారు. ఇక్కడ పైన ఇక్కడ గోపురం లాగా ఉంది. ఇటు నుంచి స్ట్రైట్గా లోపలికి పోతే మనకు బల్లి దర్శనము, నేను చెప్పాను కానీ మెయిన్ గేటు అవి వస్తాయి. అవి లాస్ట్లో చివరిలో చూద్దాము. ఫస్ట్ అయితే స్వామివారిని దర్శనం చేసుకున్నాక అమ్మవారిని దర్శనం చేసుకోవాలి. మారుతీశ్వరుడు, ఇలా మొత్తం అన్ని శివలింగాలే ఉంటాయన్నమాట. ఎక్కడ చూసినా శివలింగాలే ఉంటాయి. మొత్తం గుడి చుట్టూ చూస్తే ఎటు చూసినా మండపాలు, శివలింగాలే ఉన్నాయి. చూసారు కదా, చుట్టూ తిరిగి మళ్ళీ మనము సెమి వృక్షం దగ్గరకు వచ్చేసాము. ఇది బయటికి వెళ్ళడానికి గేటు. బయటికి వెళ్ళకుండా ఇలా గర్భగుడి ముందు వెళ్ళి అటు సైడు, గర్భగుడికి రైట్ సైడ్ నుంచి అమ్మవారికి దారి ఉంది. ఇప్పుడు మనం అమ్మవారి టెంపుల్కి వెళ్దాము. ఇక్కడ రాశారు కదా జోగులాంబ దేవి ఆలయముకు దారి, పుష్కర ఘాట్కు దారి, స్నానపు గదులు అని చెప్పేసి. ఇటు నుంచి వెళ్తే మనకు అమ్మవారి గుడి వస్తుంది. ఇక్కడ కూడా శివుడు వెలిశాడు చూడండి. ఇలా గుడి చుట్టూ అక్కడక్కడ మొత్తం లింగాలే అన్నమాట. ఇక్కడ తేరు ఉంది, గుడి చుట్టూ అలా తేరు తిప్పుతారేమో.
చిన్నదైతే రథం ఉందన్నమాట. మార్కండేశ్వరుడు ఇక్కడ. ఇక్కడ కింద భూమి లోపలికి ఉంది కొంచెం ఇది గుడి. ఇక్కడ కూడా శివుడు ఉన్నాడు. ఇక్కడ ఆంజనేయ స్వామి. ఇక్కడైతే వేణుగోపాల స్వామి, వెంకటేశ్వర స్వామి, వీరాంజనేయ స్వామి, సీతారాములు ఉన్నారు లోపల. ఇక్కడ దర్శనం చేసుకొని అమ్మవారి గుడికి వెళ్తున్నాము మేము. ఫస్ట్ అయితే లోపలికి వెళ్ళొస్తున్నాము. ఇక్కడ సీతారాముల స్వామి వారు అనుకుంటా. ఆంజనేయ స్వామి ఉన్నాడు. ఇక్కడ వెంకటేశ్వర స్వామి. ఇక్కడ నుంచి బయటికి వచ్చి ఇంకా మళ్ళీ అమ్మవారికి దర్శనానికి వెళ్ళే దారిలో ఇక్కడ ఒక పెద్ద శివాలయం ఉంది. అక్కడ దర్శనం చేసుకొని ఇంకా వచ్చేసాము. యువతలకి ఇలా దాటడానికి గేట్ ఉంటుంది. లోపలికి ఇట్లా బయటికి వచ్చిన తర్వాత చూస్తున్నారు కదా, ఇక్కడ తుంగభద్ర నది, ఇక్కడ ప్రహారీ గోడ కనిపిస్తుంది కదా మీకు. ఇటు నుంచి స్ట్రైట్గా వెళ్తే అమ్మవారి టెంపుల్ వచ్చేస్తుంది. మనం ఇందాక ఇక్కడ నుంచి వచ్చామన్నమాట. ఈ టెంపుల్ నుంచి యువతలకి దాటి వచ్చాము. ఇక్కడ స్ట్రైట్గా చూస్తున్నారు కదా అమ్మవారి టెంపుల్ గోపురము. శ్రీ జోగులాంబ అమ్మవారి దేవస్థానము. ఇట్లా ఈ రోడ్డుకి ఇట్లా స్ట్రైట్గా వెళ్తే మనకు నదికి దారి వస్తుంది. సైడ్కి ఇలా అన్నీ అంగళ్ళు పెట్టేసుకున్నారు. ఇప్పుడు ఈ క్యూలో నుంచి అయితే లోపలికి మనం దర్శనానికి వెళ్ళొచ్చు.
ఇది మెయిన్ గోపురం కింద పెద్ద ద్వారం గడప. ఇక్కడ నుంచి మనం లోపలికి ఇటు సైడ్ నుంచి క్యూ ఉందన్నమాట, క్యూ లైన్ ఉంది. ఇక్కడ కుంకుమార్చనకు దారి అంటే సైడ్కి ఒక మండపం ఉంది, కుంకుమార్చన మండపము. మనం ఎవరిమైనా కుంకుమార్చన చేయించుకోవాలనుకుంటే ఆ మండపంలో చేస్తారనమాట. ఇక్కడైతే ఈరోజు ఎవరూ చేయించుకోవట్లేదు, ఓన్లీ ఇద్దరుకే అయ్యగారితో మాట్లాడుతున్నారు అనుకుంటా. అలాగే స్ట్రైట్గా వెళ్తే మనం క్యూలోంచి దర్శనానికి పోవచ్చు. ఇక్కడ కూడా చిన్న రథం అంటే అలా తేరులాగా గుంజుతారేమో గుడి చుట్టూ. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదండి గర్భగుడి. ఇంకా తర్వాత నేను వీడియో తీయలేదు. అమ్మవారు చాలా శక్తిగల అమ్మవారు, చాలా మహిమలు గల అమ్మవారు. మనం ఎందుకంటే అమ్మవారిని డైరెక్ట్గా వెళ్ళి దర్శనం చేసుకోవాలి, కానీ ఇలా మొబైల్లో చూసి దర్శనం చేసుకోరాదు. కాబట్టి నేను ఇంకా తర్వాత తీయలేదు. ఇక్కడ దర్శనం చేసుకొని కొందరు ఇక్కడ కూర్చున్నారు. మళ్ళీ నేను బయటకు వచ్చినాక తీసి చూపిస్తున్నాను. దర్శనం అయిపోయి ఇటు సైడ్ నుంచి బయటకు వస్తాము. మనము లెఫ్ట్ సైడ్ నుంచి దర్శనానికి వెళ్ళి రైట్ సైడ్ నుంచి బయటకు వస్తున్నాము. ఇక్కడ కొబ్బరికాయలు కొట్టు స్థలం, మనము ఎవరి టెంకాయలు వాళ్ళే ఇక్కడ కొట్టుకోవచ్చు, లేదంటే అక్కడ ఉన్నారు ఒకరు కొట్టించుకోవచ్చు కూడా. ఇక్కడ అమ్మవారి చీరలు అంటే భక్తులు సమర్పించుకున్న చీరలు విక్రయ స్థలం, వేలంలో అమ్ముతారనమాట. ఇది అది మండపము, చీరలు విక్రయించు మండపము. ఇదేమో యాగశాల, అంటే యజ్ఞాలు యాగాలు చేయాలనుకుంటే ఇక్కడ యాగశాలలో చేస్తారు. హోమము యజ్ఞము ఇవన్నీ హోమం కట్టెలు. ఇంకా ఇటు నుంచి మళ్ళీ మనం మెయిన్ ద్వారం నుంచి బయటికి రావచ్చు. ఇక్కడ డోర్స్ చూస్తున్నారు కదా, నేను ఎంట్రీలో ఫస్ట్ చూపించలేదు. ఎంత అందంగా ఉన్నాయంటే అసలు చాలా బాగున్నాయి డోర్స్. ఇవి బంగారు తలుపుల్లాగా కనిపిస్తున్నాయి అన్నమాట. ఇక్కడ బయటకు వచ్చిన తర్వాత అటు ఇటు రథాలు ఉన్నాయి. ప్రత్యేక రోజుల్లో అమ్మవారిని అలా రథంపై ఊరేగిస్తారేమో. ఇలా బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ ప్రసాదము లడ్డు పులిహోర ఉంటాయన్నమాట, అమ్మవారి మహాప్రసాదం. ఇక్కడ ప్రసాదం తీసుకొని బయటకు వచ్చేస్తున్నాము. చూసారు కదా, బయటకు వచ్చిన తర్వాత నదికి దారి అండి ఇది. ఇప్పుడు తుంగభద్ర నది చూసేద్దాము. ఇలా కొంత దూరం వచ్చిన తర్వాత మెట్లు ఉంటాయి. చూస్తున్నారు కదా, మొత్తం చాలా అంటే చాలా అందంగా ఉంది.
నీళ్ళు అయితే చాలా లోపలికి ఉన్నాయన్నమాట. ఇక్కడ తుంగభద్ర మాత విగ్రహం పెట్టారు. ఇటు నుంచి మళ్ళీ మనం కిందికి దిగి వెళ్ళి ఆలయం ముందు నుంచి మళ్ళీ టెంపుల్లోకి వెళ్దాము. టెంపుల్లోకి వెళ్ళి ఇంతకుముందు చెప్పాను కదా, బల్లి దర్శనం కంచి కామాక్షమ్మ టెంపుల్ ఉంటుందన్నమాట. బాలబ్రహ్మేశ్వర స్వామి గర్భగుడి వెనకాల అటు చివర ఉంటుంది. ఇప్పుడు మీకు అది చూపిస్తాను. ఆల్రెడీ ఇక్కడ బోర్డు పెట్టారనమాట. కంచి కామాక్షమ్మ దేవస్థానం అల్లంపూరు అని చెప్పేసి యారో మార్క్ ఉంది కదా, ఇటు సైడ్ వెళ్ళాలన్నమాట. ఇక్కడ నుంచి మనం ఆల్రెడీ అప్పుడు ఇక్కడ నుంచే వచ్చాము బయటికి. మళ్ళీ ఇటు నుంచి లోపలికి వెళ్ళాలి. కొంచెం ముందు సైడ్ అనమాట, అటు కొంచెం అవతల గేట్లోంచి వచ్చాము. ఇప్పుడు వెళ్ళే దారిలో ఇక్కడ మధ్య మధ్యలో శివుడికి ఆలయాలు చాలా పెద్ద పెద్దగా ఉన్నాయన్నమాట. అక్కడక్కడ లింగాలు పెట్టారు, పెద్ద పెద్ద ఆలయాలు కట్టి అక్కడక్కడ దర్శనాలు చేసుకుంటూ వెళ్తున్నారు భక్తులు. ఈ ఆలయంలోనే గర్భగుడికి రైట్ సైడు గణపతి ఉన్నాడు. ఆ గుళ్ళో దర్శనం చేసుకొని బయటకు వచ్చేసాము. బయటకు వచ్చి ఇలా వెళ్తే అక్కడక్కడ మనకు లింగాలు కనిపిస్తున్నాయి. దర్శనం చేసుకుంటూ మొక్కుకుంటూ ఇప్పుడు లెఫ్ట్ సైడ్ వెళ్తే మనకు బల్లి దర్శనం కనిపిస్తుంది. అంటే అమ్మవారు కంచి కామాక్షమ్మ అమ్మవారు కనిపిస్తారు. ఇలా స్ట్రైట్గా వెళ్ళాలి ఆ చివరికి. ఒకప్పుడు మెయిన్ గేట్ ఇదేనంట. అయితే తర్వాతకి ఎందుకో మార్చేశారు, ఇటు తిరగడం లేదు. అక్కడక్కడ శివునికి గుళ్ళు కట్టి లింగాలు పెట్టుకుంటూనే సైడ్కి చూడండి, ఇలా ఎక్కడ చూసినా శివలింగాలే కనిపిస్తున్నాయి. నేను చెప్పాను కదా ముందుగా ఒక స్టోరీ, ముస్లిం దేవుడు కూడా ఈ టెంపుల్లో ఉన్నాడని. ఇక్కడ చూస్తున్నారు కదా గ్రీన్ కలర్ వేశారు. పేరైతే నాకు తెలీదు, ఏం దేవుడో ఏమో. అందరూ హిందువులు కూడా ఇక్కడ వచ్చిన వాళ్ళు ఆయన్ని దర్శనం చేసుకుంటారు. చూస్తున్నారు కదా, ఇది ఆ టెంపుల్ అన్నమాట. ఇక్కడ చూస్తున్నారు కదా బల్లి దర్శనం అని బోర్డు పెట్టారు. ఇక్కడ ఉంటారు కంచి కామాక్షమ్మ అమ్మవారు ఈ చివర్లో. కాకపోతే ఈరోజు ఎందుకో మూసారనమాట. ఎప్పుడు వచ్చినా ముయ్యరు ఇక్కడ. ఒక అమ్మ ఉంటుంది, ఒక ముసలమ్మ ఉంటుంది, ఎప్పుడు ఆలయం తెరుచుకొనే ఉంటుంది. ఈరోజు ఎందుకో మూసారు. లోపల కంచి కామాక్షమ్మ అమ్మవారు వెండి బంగారు బల్లులు ఒక ప్లేట్లో పెట్టి ఉంటాయి. వాటిని తాకితే మనకు బల్లి పడిన దోషం ఉండదు అని చెప్తారనమాట. మేమైతే ఇంతకుముందు 2-3 సార్లు అలా పూజ చేసుకొని తాకాము. ఇప్పుడు అట్లే స్ట్రైట్గా వస్తే ఇక్కడ అక్కడక్కడ రాళ్ళు పెట్టారు కదా, ఒకటి మీద ఒకటి. ఇక్కడ ఇలా రాళ్ళు పెడితే మనం ఇల్లు లేని వాళ్ళు ఇల్లు కట్టుకోవచ్చు, ఇల్లు కట్టుకుంటాము అని నమ్మకం అన్నమాట. అలా రాళ్ళు పెడతారు. చూస్తున్నారు కదా, మా ఆయన రాళ్ళు పెడుతున్నాడు. పైన ఇల్లు కడతాడంట. ఇక్కడ నుంచి చూస్తున్నారు కదా, అప్పుడేమో ఇలా ఈ దారి నుంచి వచ్చేవాళ్ళంట. నేను మొదట్లో చెప్పాను కదా, అటు సైడు ఇటు సైడు ఇద్దరు దేవుళ్ళు కలిపి తోపుకున్నారు. వాళ్ళ మోచేతులు తాకి అవి అలా రాళ్ళకి గుంతలు పడ్డాయని. అవి క్లియర్గా చూపిస్తాను నేను. ఇది మెయిన్, వాళ్ళిద్దరు తోపుకున్న మెయిన్ గేటు. ఆ సైడ్ రాళ్ళకి గుంతలు ఉన్నాయి. ఫస్ట్ అయితే చూపిస్తాను చూడండి. ఇక్కడ నుంచి మెయిన్ ద్వారం ఉండేదంట. ఇక్కడ నుంచి వాళ్ళిద్దరూ వచ్చి నాదంటే నాది గుడి అని చెప్పేసి ఇద్దరు గొడవ పడ్డారంట. కొద్దిసేపు అలా గొడవ పడ్డ తర్వాత శివుడు తోసుకొని ముందుకు వెళ్ళాడు. అంత లోపలంతా శివుడే ఉన్నాడు. ఆయన ముందు వెళ్ళిపోయాడు, ఈయన వెళ్ళలేకపోయాడు. కాబట్టి ఈ చివరిలో
ముస్లిం స్వామి ఉన్నాడు అని చెప్తారు. ఎంతవరకు కరెక్టో నాకు తెలీదు. ఎవరైనా ముస్లిమ్స్ వింటుంటే మాత్రం ఏమీ అనుకోకండి. ఈ స్టోరీ నేను చిన్నప్పుడు మా పెద్దవాళ్ళతో వచ్చినప్పుడు అందులో ఎవరో ఒకరు చెప్పినట్టు నాకు గుర్తుంది. ఈ సైడుకు బాగా మోచేతుల లొద్దులు మీరు చూస్తున్నారు కదా, అవి వాళ్ళ మోచేతులవి తాకి అలా గుర్తులు పడ్డాయంట. ఈయన ఇక్కడే ఉండిపోయాడు. మెయిన్ ద్వారం దగ్గరనే అల్లా దేవుడు, లోపలంతా మొత్తం శివుడు ఉన్నాడనమాట. ఇది ఒక స్టోరీ. అంటే ముస్లిం హిందువులు ఇద్దరు దేవుళ్ళు ఉన్నారు అనే ఒక నమ్మకానికి ఇది ఒకటి నిదర్శనం అన్నమాట. ఇక్కడ నుంచి మళ్ళీ స్ట్రైట్గా వెళ్తే మనము శివుడి గర్భగుడి నుంచి బయటికి వెళ్ళడానికి దారి ఉంటుంది. అక్కడక్కడ ఎటు చూసినా మనకు లింగాలే కనిపిస్తున్నాయి చూడండి. ఇది మనం ఇందాక చూసిన మెయిన్ గర్భగుడి కదా. ఇక్కడ స్ట్రైట్ నుంచి బయటికి వెళ్ళడానికి దారి ఉంటుంది. ఇటు నుంచి అయితే బయటికి వెళ్దాము. ఇక్కడ బయటికి వెళ్ళిన తర్వాత మీకు ఒక ప్రత్యేకమైన బావి ఉంటుంది ఇక్కడ, నాగకన్నెల బావి. అది చూపిస్తాను. ఫస్ట్ అయితే మనం ఎటు వచ్చామనేది మీకు కన్ఫ్యూజ్ కాకుండా మళ్ళీ వెనక్కి చూపిస్తున్నాను. చూస్తున్నారు కదా, ఇక్కడ నుంచి ఇలా స్ట్రైట్గా బయటికి వెళ్ళాలన్నమాట. ఇటు నుంచి ఇక్కడ రోడ్డు కనిపిస్తుంది కదా, ఈ రోడ్డు పైన ఇలా స్ట్రైట్గా వెళ్తే మనకు జోగులాంబ అమ్మవారి టెంపుల్ ఇందాక చూసాం కదా, ఆ టెంపుల్కి రోడ్డు స్ట్రైట్గా వెళ్తుంది. అది తుంగభద్ర నదికి. ఇక్కడ గర్భగుడి గేటుకి ఎదురుగా కూడా ఒక శివలింగం పెట్టారు. చిన్నగా గుడి కట్టేసి గోపురం పెట్టారనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ కనిపించే బావికి ఒక స్టోరీ ఉందంట. పూర్వము ఈ బాలబ్రహ్మేశ్వర స్వామి అమ్మవారు ఇక్కడ వెలిసినప్పుడు, స్వయంగా ఇక్కడ వెలిసినప్పుడు నాగకన్నెలు వాళ్ళని పూజించుకోవడానికి వచ్చేవాళ్ళంట. స్వయంగా ఆ బావిలోనే ఆ నాగకన్నెలు ఇప్పటికీ ఉంటాయన్న నమ్మకంతో అక్కడ ఆ బావికి గేటు వేశారనమాట. ఎవరు కాళ్ళు కడగరాదు అని చెప్పేసి ఆ నాగకన్నెల స్టోరీ ఒక బోర్డు మీద రాసి ఇక్కడ బావి దగ్గర పెట్టారు. ఆ బోర్డు మొత్తం చదివితే నాకు అర్థమైంది, ఇప్పటికీ కొంతమందికి ఆ దేవతలు, నాగదేవతలు ఈ బావిలో కనిపిస్తారంట అప్పుడప్పుడు. తెల్లవారుజామున 4 గంటలకి అలా వాళ్ళు నాగకన్నెలు ఆ బావిలో స్నానాలు చేస్తారు అని చెప్పేసి ఇక్కడ జ్యోతులు అయితే వెలిగించారు చూడండి. ఎప్పటికీ అవి వెలుగుతూనే ఉంటాయి అని చెప్తారు. ఇది నేను చెప్పిన బావి. కాళ్ళు కడగరాదు ఇచ్చట అని చెప్పేసి బోర్డు పెట్టారనమాట. పైన అయితే ఇలా నాగదేవతల విగ్రహాలు పెట్టారు. ఇక్కడ బోర్డు పెట్టారు కదా, నాగకన్నెల కోనేరు విశిష్టత అని చెప్పేసి ఈ స్టోరీ మొత్తం రాశారు. మీరు స్క్రీన్ షాట్ తీసుకొని దీన్ని పూర్తిగా చదివేయచ్చు. నేనైతే అలా వీడియో ఆపుకొని మొత్తం చదివేశాను. ఆ చదివితే నాకు స్టోరీ అర్థమైందనమాట. చూస్తున్నారు కదా, ఇది బావి అన్నమాట. ఇప్పటికీ ఈ బావిలో నాగదేవతలు ఉంటారు అని నమ్మకంగా చెప్తున్నారు. సో మొత్తం అయితే చూసేసాము. జోగులాంబ అమ్మవారిని, బాలబ్రహ్మేశ్వర స్వామిని, మొత్తం అన్ని రకాల శివుళ్ళు, నాగకన్నెల బావి ఇవన్నీ చూసేసాము కదా. ఇప్పుడు పక్కల పెద్ద పెద్దగా గుళ్ళు కట్టారు అక్కడక్కడ సేమ్ అన్ని రాతి విగ్రహాలతో, అన్ని శివాలయాలే. ఎటు చూసినా శివమహిమం అన్నమాట. ఇక్కడ శివమయమే, మొత్తం ఎటు చూసినా శివమయమే. సో ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.